దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో 2 రోజుల వ్యవధిలోనే ప్రధాని మోదీ 2 సార్లు ఉద్బోధన చేశారు. ఇతర విషయాలను పక్కన పెట్టి బాధ్యతలు గుర్తెరిగి ప్రతిజ్ఞలు చేయాలి అని మోదీ పిలుపునిచ్చారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపులో అతి ఉందా? ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తున్నాయి? పశ్చిమాసియా సంక్షోభం ఆ దేశం ఈ దేశమని కాదు, ప్రపంచమంతటినీ అతలాకుతలం చేస్తోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇదిగో ముగిసింది, అదిగో అయిపోయింది అనే మాటలు వినిపిస్తున్నా ఎక్కడా యుద్ధం సమసిపోయినట్టు కనిపించడం లేదు. అమెరికా, ఇరాన్ దేనికది పట్టు సడలించకపోవడంతో సమీప భవిష్యత్తులో యుద్ధం ముగుస్తుంది అనుకోవడం ఒక భ్రమగానే కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ దేశ ప్రజల ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా 7 సూత్రాలు ఉంచారు. దేశభక్తి అంటే సరిహద్దుల్లో ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడ్డమే కాదు, నిత్య జీవితంలో దేశం కోసం మన విధుల్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించడం అని స్పష్టం చేశారు ప్రధాని. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యతివ్వాలని ప్రధాని మోదీ సూచించారు. బంగారం కొనుగోళ్లను కనీసం ఏడాది పాటు వాయిదా వేసుకోమన్నారు. విదేశీ ప్రయాణాలను ఏడాది పాటు మానుకోవాలని కోరారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి మెట్రో, ప్రజా రవాణా ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వంట నూనె వినియోగాన్ని తగ్గించాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ సేద్యం వైపు మళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. విదేశీ బ్రాండెడ్ వస్తువుల్ని పక్కన పెట్టి స్వదేశీకి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని కోరారు. వాస్తవానికి ప్రధాని మోదీ చేసింది విజ్ఞప్తి మాత్రమే, కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వీటిని కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇంధనం, రవాణాపై 40కి పైగా దేశాలు చర్యలు చేపట్టాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఎక్సైజ్ డ్యూటీ విధించాయి. 3 దేశాలు వంట నూనె, ఎల్పీజీ వినియోగంపై ఆంక్షలు అమల్లోకి తెచ్చాయి. వంట నూనెపై రేషన్, సిలిండర్లు సగం నింపడం వంటివి ఇందులో ఉన్నాయి. 18 దేశాలు రవాణా ఖర్చు తగ్గించే చర్యలు చేపట్టాయి. ఇందులో రోజు విడిచి రోజు డ్రైవింగ్, ప్రజా రవాణాకు ప్రోత్సాహం, కార్ పూలింగ్, ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలపై పరిమితులు, ఈవీలకు రాయితీల వంటివి ఉన్నాయి. సంక్షోభాన్ని అధిగమించడానికి, పొదుపును ప్రోత్సహించడానికి 13 దేశాలు వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యతిచ్చాయి. అదే సమయంలో ఇంధన పొదుపు కోసం దాదాపు 35 దేశాలు ప్రచారం, కూలింగ్, లైటింగ్ పరిమితులు విధించాయి. మన పొరుగు దేశం పాకిస్తాన్లో పని దినాలు 4 రోజులకు తగ్గించి 50% వర్క్ ఫ్రం హోమ్ కు మళ్లింది. శ్రీలంకలో బుధవారం కార్యాలయాలు మూసేస్తున్నారు. ఇంధనాన్ని ఆదా చేసేందుకు దక్షిణ కొరియాలో సరీ బేసి విధానాన్ని అమల్లోకి తెచ్చారు. విద్యుత్ ఆదా చర్యల్లో భాగంగా హోర్డింగ్స్ పై లైట్లు ఆఫ్ చేయాలని శ్రీలంక నిర్ణయించింది. విద్యుత్ ఆదా చేసేందుకు బంగ్లాదేశ్, సింగపూర్, కాంబోడియా, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీని 25 డిగ్రీలకు మించి పెంచరాదని స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. జోర్డాన్ అయితే ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను నిషేధించింది. విదేశీ ప్రయాణాలపై పాక్, జోర్డాన్ ఏకంగా నిషేధాన్ని విధించాయి. బంగ్లాదేశ్ లో విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఎలక్ట్రిక్ హీటింగ్ వైపు వెళ్లే కుటుంబాలు, చిన్న వ్యాపారులకు ఆర్థిక సాయం అందించడానికి బ్రిటన్ ప్రభుత్వం బాయిలర్ అప్గ్రేడ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ దేశాలన్నీ సంక్షోభ తీవ్రతను గుర్తించే ఈ పొదుపు చర్యలు, కఠినమైన ఆంక్షల్ని అమల్లోకి తెచ్చినట్టు కనిపిస్తోంది. యుద్ధ సంక్షోభం ఇలాగే కొనసాగితే ఊహించని మరికొన్ని ఆంక్షలు కూడా అమల్లోకి రావచ్చు.